మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంగ్లీష్ ట్రైనర్ నరసింహారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. సార్, ఇప్పుడు పీజీలు, ఎంటెక్లు, బీటెక్లు చేసిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడలేకపోతున్నారు. ఒక లైన్, ఒక దాని గురించి, సపోజ్ ఈ సోఫా ఉంది, దీని గురించి ఒక 1 minute ఒక స్పీచ్ ఇవ్వండి అంటే కూడా తడుముకుంటారు, టకటక మొబైల్ తీస్తారు, లేదా వెతుక్కుంటారు. ఎందుకంటారు అంటే అంత చదువులు చదివి కూడా ఇంగ్లీష్లో ఒక దాని గురించి 1 minute మాట్లాడమంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది మేడం? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్కూల్కి వెళ్ళాం, రైట్? స్కూల్కి వెళ్ళగానే పేరెంట్ ఏం చేస్తాడు? మార్కులు అడుగుతాడు. రిపోర్ట్ మంత్లీ. ఇప్పుడు నేను టీచర్ కదా, మన ఒక లేడీ వచ్చి అంటుంది, సార్ మా అబ్బాయికి ఈసారి మార్కులు తక్కువ వచ్చాయి, నెక్స్ట్ టైం రావద్దు అని నాకే దమ్కి చెల్లిందా. ఓన్లీ మార్క్స్ ఇంగ్లీష్లో మార్క్స్. సార్ మా అబ్బాయి అసలు మాట్లాడలేదు సార్, మాట్లాడితే బాగుంటుంది కదా సార్ అని అంటలేదు. ఇంగ్లీష్లో మార్క్స్ తక్కువ వచ్చాయి సార్, నెక్స్ట్ మిమ్మల్ని గట్టిగా అడుగుతాను అన్నదాన్ని. అంటే ఆమె ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? వీడు ఇంగ్లీష్లో మాట్లాడాలని కాదు, ఇంగ్లీష్లో స్కోర్ రావాలి. ఎవరు వచ్చినా ఫస్ట్ పేరెంట్స్, ఇప్పుడు నర్సరీ నేను చూస్తాం కదా, నేను స్కూల్లో పనిచేస్తాను కాబట్టి టీచర్ మామూలుగా వస్తుంటారు పేరెంట్స్. వాళ్ళు కొద్ది మంది మాత్రమే, సమ్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ దే ఎక్స్పెక్ట్ లాంగ్వేజ్, బట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే ఎక్స్పెక్ట్ స్కోర్ మ్యాటర్స్. ఎవ్రీవేర్ స్కోర్ మ్యాటర్స్. సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్ళినా స్కోర్ చూస్తున్నాం. సో ఇట్ హ్యాపెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10th వచ్చాడు, 10thలో టార్గెట్ ఏంటి? 10/10 జీపీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 100కు 99 వచ్చాయా లేదా చూస్తున్నాం మనం. సో అసలు అప్లికేషన్ లేదు కదా. అప్లికేషన్ ఏంటంటే వాడు మాట్లాడడం, వాడు ఎక్స్ప్రెస్ చేయడం. వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే ఒక రోబోలాగా, ఒక బొమ్మలాగా. ఇంకోటి ఏంటంటే జోక్ ఏంటంటే, మనం పేరెంట్స్ జనరల్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం స్టాక్ ఎక్స్చేంజ్ లాగా. అంటే మనం వీనిపైన ఇంత ఇన్వెస్ట్ చేశాము అంటే మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రిటర్న్స్ అంటే స్కోర్. ఇట్స్ గాన్, దేర్ యు ఆర్ గాన్. సో వాళ్ళకు ఆ బీపీ రేజ్ అయిపోతుంది పేరెంట్స్కి. వాడు స్కోర్ లేదు, వాళ్ళు లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కొద్దిమంది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లక్షల్లో అయిపోతుంది కదా మేడం అది. ఇప్పుడు స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇప్పుడు అండర్ ప్రెషర్ అది. ఇప్పుడు వాడికి ఇప్పుడు టీచర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే ఒకప్పుడు క్లాస్లో గ్రూప్ డిస్కషన్స్ అని, డిబేట్స్ అని అవన్నీ కండక్ట్ చేశాను. క్లాస్లో ఏమవుతుంది, పక్క నవ్వుతుంటాడు. వీళ్ళు నించొని స్పీచ్ ఇవ్వగానే అక్కడ వాళ్ళు నవ్వుతారు. నవ్వగానే క్లాసులో అవుతుంది. మా ఇన్ఛార్జ్ పిలిచి మానేమన్నాడు ఆయన. సార్ దెన్ ఐ విల్ గెట్ ద లాంగ్వేజ్ సార్ అన్నాను నేను. సార్ ఇట్స్ ఫైన్, ఐ అండర్స్టాండ్, బట్ దట్ షుడ్ బి అండర్ కంట్రోల్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్. ఐ స్టాప్డ్. సింపుల్ కదా, నేను ఆపేశాను. ఇంకా మనకు వెళ్ళాలి, చెప్పాలి, స్కోర్ చూసుకోవాలి, వచ్చారు అంటే. సో మనకు ఛాన్స్ ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ వాడు ఇవ్వాలంటే ఫస్ట్ వాడు క్లాస్లో చెప్పాలి. మన క్లాస్లో వాడికి ఛాన్స్ ఇవ్వట్లేదు కదా. 45 minutes టైం ఉంటుంది ఎవరి సబ్జెక్ట్ అయినా సరే, పీరియడ్ 45 minutes. ఆ 45 minutesలో మనం ఏం చేస్తున్నాం? మనకి అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వం. అసలు వాడు నించున్నాడు అంటే ఫస్ట్ వాడు క్వశ్చన్ చేసే ఛాన్స్ ఇవ్వం కదా వాడికి. మనం చెప్పింది వినాలి అంతే. షట్ యువర్ మౌత్, సిట్ డౌన్ అంటాడు. డౌట్ వచ్చినా కూడా అడిగే పరిస్థితి లేదు. నో వే. అంటే వానికి క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ లేదు, ఆన్సర్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ లేదు. వాడు క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ రాయాలి. అంటే వానికి ఎంత కష్టం అది. ఇంగ్లీష్ బాగా వస్తేనే మిగతా సబ్జెక్ట్స్ వస్తాయి, అందరికి తెలుసు అది. అంటే స్కోర్ ఉంటేనే ఫ్యూచర్ కదా సార్. మరి మీరు అలా అంటున్నారు మేడం. అట్లా కాదు, అట్లా అదే కదా ప్రాబ్లం ఇక్కడ, రైట్? ఇప్పుడు మంచి మార్కులు వస్తేనే కదా రేపు ఫ్యూచర్ బాగుంటుంది అంటారు. అదే రాంగ్, రైట్? స్కోర్ లేని వాళ్ళు ఎన్ని అచీవ్మెంట్స్ చేయట్లేదు. స్కోర్ డజంట్ మ్యాటర్, అక్కడ ప్రజెంటేషన్ మ్యాటర్స్. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రజెంటేషన్ అంటే నువ్వు చెప్పుకోవాలి కదా, నీకు స్కిల్స్ ఉండాలి కదా. నించొని మాట్లాడగలగాలి, ధైర్యంగా ఐ కాంటాక్ట్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎలా వస్తుంది నీకు అది? వెన్ యూ ఫేస్ ద పీపుల్, రైట్? వెన్ యూ ఫేస్ ద స్టేజ్. అట్లీస్ట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ఇన్ ద క్లాస్, దెన్ హౌ కెన్ యూ ఫేస్ ఆన్ ద స్టేజ్? ఇన్ ద అసెంబ్లీ యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ టు ద పీపుల్. సో సడన్గా ఇంటర్కి వెళ్తాం, ఫర్ ఎగ్జాంపుల్. ఇంటర్లో ఇదే కదా పరిస్థితి. ఇంటర్ అంటే చైతన్య నారాయణ, ఎంపీసీ, అది కాగానే ఐఐటి, వన్ టార్గెట్ అదే కదా. అది కాగానే నెక్స్ట్ ఏంటి? సడన్గా ఇంజనీరింగ్కి వచ్చేస్తాడు. ఇంజనీరింగ్లో ఇంత లావ్ బుక్స్ చదివాడు. ఆ లావ్ బుక్స్ చదివేటప్పుడు టైం అవుతుంది. ఫైనల్ ఇయర్లో వాడు మాట్లాడాలంటాడు. క్యాంపస్ ఉంటుంది, నువ్వు మాట్లాడమంటాడు. ఇంకా నువ్వు మాట్లాడే ఛాన్స్ కూడా ఉంది, టైం కూడా లేదు. దేర్ ఇస్ నో వే. ఓన్లీ హూ ఎవర్ ఈజ్ యాక్టివ్ ఫ్రమ్ ద బిగినింగ్, దే ఓన్లీ స్పీక్, దే ఓన్లీ గెట్ ద జాబ్స్. రిమైనింగ్
దే విల్ బి ఆన్ ద రోడ్స్. అంటే పిల్లలు సబ్జెక్ట్ తో పాటు దాన్ని ప్రెజెంటేషన్ చేసే స్కిల్స్ నేర్చుకోవట్లేదని అంటారా మీరు? మేడం, యాక్టివిటీస్ మ్యాటర్స్, టాస్క్ మ్యాటర్స్. అరే, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, స్టాండ్ అప్ దేర్, టెల్ అబౌట్ యువర్ లెసన్, టెల్ అబౌట్ యువర్ టీచర్, రైట్? టెల్ అబౌట్ యువర్ పేరెంట్స్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద వరల్డ్, జస్ట్ స్పీక్ అబౌట్ దట్, స్పీక్ అబౌట్ ద సోషల్ మీడియా, సంథింగ్ లైక్ దట్. యూ షుడ్ గివ్ ద టాస్క్, రైట్? ఫస్ట్ స్కూల్లో ఫేస్ చేయాలి, క్లాస్లో ఫేస్ చేయాలి, క్లాస్లో నిల్చొని మాట్లాడాలి, క్లాస్లో డిబేట్స్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి, ల్యాబ్లో మాట్లాడాలి. వాడికి వచ్చింది వాడు స్టేజ్ పైన ప్రజెంట్ చేయాలి. అంటే అసెంబ్లీ అంటే మినిమం ఒక 500 మెంబర్స్ ఉంటారు స్కూల్కి. 500 మెంబర్స్ కూడా వాడు మాట్లాడినప్పుడు ఒక కంపెనీకి వెళ్ళి ఎందుకు మాట్లాడాడు? ఇట్స్ ఈజీ, రైట్? దేర్ వి ఆర్ గాన్. ఒక సెక్షన్ లో 40 మంది పిల్లలు ఉంటారండి. 40 Yes, మంది madam. పిల్లలో ఒక 10 మంది అయినా స్పీచ్ ఇవ్వగలిగే సత్తా ఉందా అంటే మీరు ఏం చెప్తారు? ఈ నవ్వేడేస్ ఇప్పుడు ప్రెసెంట్ ఒక 10 మంది ధారాళంగా వాళ్ళకు ఉంటది, మనం ఛాన్స్ పెట్టదు వాళ్ళకి. ఇవ్వట్లేదు, అది అక్కడే చచ్చిపోతుంది అంటారా? వానికి అనిపిస్తుంది, అరే మా మదరు స్కోర్ అంటుంది, సారు స్కోర్ అంటున్నాడు, ఎవడన్నా స్కోర్ అంటున్నాడు, మనకి ఎందుకు రాయి బాధ అని చెప్పి వాడు రాసేసి స్కోర్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మీకు తెలుసు కదా, జూలైలో డైలాగ్ ఉంది ఏమని, క్లాస్లో చేతి ఆన్సర్ చెప్పేవాడు కాదు, ఎవడైతే ఎగ్జామ్లో రాస్తాడో వాడే హీరో అని. హీరో సింపుల్ కాదు, వాడు రాస్తాడు, వాడు హీరో అయిపోతాడు, స్కోర్ వచ్చేస్తుంది వానికి, జాబులు రావు. ఎందుకంటే దేర్ ఇస్ నో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. దట్స్ వై చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్లో ఎవరు హైకి వెళ్తారు? ఎవడు బాగా మాట్లాడతాడో, ఎదుటివాడిని ఎవడైతే వీక్నెస్ పట్టుకొని వాడిని తిడతాడో, వాడి లాంగ్వేజ్ బాగుంటుందో వాడే హీరో అయిపోతాడు. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్ మన కదా, అవునా కదా? లాంగ్వేజ్ ఎంత బాగుంటుంది. ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మన కేసీఆర్ సార్ తర్వాత రేవంత్ రెడ్డి, అట్లా కొద్దిమంది ఉంటారు అసెంబ్లీకి వెళ్ళినా సరే. ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అసదుద్దీన్ మాట్లాడినంత బాగా ఎవరైనా మాట్లాడతారా? మీరు వినుంటారు బహుశా అసెంబ్లీలో కానీ, అసెంబ్లీలో అక్బరుద్దీన్, అక్కడ అసదుద్దీన్. సో అంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, మాట మనం తిప్పేయగలగాలి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వాట్ ఎవర్. సో దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్, అది రావాలి కదా. అంటే అది మనకి ఛాన్స్ ఇవ్వట్లేదు కదా మేడం ఎక్కడ కూడా. మనకి ఎంత స్కోర్ ఉన్నా, మనకి ఎంత టాలెంట్ ఉన్నా అంతో పక్కన పడేయాలి. మనకి ప్రెజెంటేషన్ మస్ట్, అది నువ్వు కమ్యూనికేషన్ ఎట్లా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు సైన్స్ ఎగ్జిబిషన్ అయింది, వాళ్ళు ఏం చేస్తారు, ఎవడైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళతో చెప్పించేస్తారు. యాక్టివ్ వల్ల అంటే అక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ఎవడైతే యాక్టివో ఎవడైతే ఎక్స్ప్రెస్ చేయగలుగుతారో వాళ్ళని తీసుకెళ్ళి చెప్పిస్తున్నాం కదా. దానివల్ల పేరు వస్తుంది స్కూల్కి, మనకు కూడా వస్తుంది. మరి అందరిని ఎందుకు తయారు చేయద్దు అట్లా? సో మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు తొక్కేస్తున్నాం అంతే, సింపుల్. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు కదా. ఇంట్లో కూడా అంతే కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాడు అడుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, రైట్ నీకు తెలుసా నోర్మోయ్ అంటాడు ఫాదర్, మదర్ కూడా అదే అంటుంది. ఇంకా వాడు మాట్లాడు, అరే వీళ్ళకి చెప్పి వేసిరా అనుకొని వాడు ఇంకా మాట్లాడడం మానేస్తాడు, వాడు బయటికి వెళ్ళి చేసే పని చేస్తాడు అంతే. సో వీ షుడ్ గివ్ ద ఫ్రీడమ్ టు చిల్డ్రన్ టు ఎక్స్ప్రెస్ వాట్ దే వాంట్. సో నరసింహారెడ్డి గారు ఒక క్వశ్చన్ చెప్పండి ఫైనల్. మీరు ఇందాక అన్నారు పేరెంట్స్ స్కూల్కి వచ్చి ఏం అడుగుతున్నారు, స్కోర్. మీరే అన్నారు నాకే దమ్కి ఇచ్చారు ఒక పేరెంట్ అని చెప్పేసి. మరి పేరెంట్స్కి ఏం చెప్తారు? చాలా మంది అండి ఇప్పటికీ అలానే ఉన్నారు, మార్కులు తక్కువ వచ్చాయి, మార్క్స్ చూస్తున్నారు. వాట్ ఎవర్ ద ప్రెజెంటేషన్, మీ అబ్బాయి దీనిలో ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా దీన్ని స్పీచ్ ఇవ్వగలుగుతున్నాడు అనేది చూడట్లేదా అంటే, అలాంటి పేరెంట్స్కి మీరు ఏమైనా చెప్తారా ఫైనల్గా? మేడం, పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల మనసేంటి తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అడగాలి ఫస్ట్. అరే నీకు ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు, ఎక్కడ నువ్వు వీక్ ఉన్నావు, మ్యాథ్స్ ఎందుకు రావట్లేదు, సైన్స్ ఎందుకు రావట్లేదు, నీకు ఎందుకు భయం అవుతుంది, రైట్? స్కోరు కాదురా, నీకు మినిమం నాలెడ్జ్ రావాలి. అది నేర్చుకున్నది ఉండిపోవాలి నీకు, ఎవడైనా చెప్పగలగాలి. నువ్వు అప్లికేషన్ ఉండాలి. ఇప్పుడు మ్యాథ్స్ నేర్చుకుంటున్నావు, రైట్? దాన్ని అప్లై చేస్తున్నావా? ఇప్పుడు అసలు డిగ్రీలు పీజీలు మనకు రావు క్యాల్కులేషన్స్, మన తాతలు వాళ్ళంతా టక్కని చెప్పేస్తారు పర్సంటేజ్, దానికి చదవాల్సిన లేదు కదా. సో అప్లికేషన్ మ్యాటర్స్ అంతే. సో అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే. సో నీకు ఎందులో భయం ఉంది, వాళ్ళకి మనకు కూల్గా మాట్లాడి వాడిని అర్థం చేసుకొని వానికి ఎక్స్ప్లెయిన్ చేసి స్కోర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే వాడి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. మనం వాడిని నువ్వు రావాలని భయపెట్టిస్తున్నాం కాబట్టి వాడు భయపడి అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కాపీ కొట్టేస్తారు అంతే కదా, స్కోర్ కావాలి కదా, కాపీ. సో దాని బదులు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగాలి. టీచర్స్ ఎవ్రీ సబ్జెక్ట్లో టీచర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగాలి, పేరెంట్స్ కూడా వానికి ఇంట్రెస్ట్ తెప్పించగలగాలి. మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వాడు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నేర్చుకోవడం కదా. ఎడ్యుకేషన్ స్కోర్ కాదు. అందరూ ఏమనుకుంటారు అంటే ఎడ్యుకేషన్ అంటే స్కోరు, 10th 10/10 రావాలి, ఇంటర్లో 1000కి 900 వచ్చేయాలి అట్లా అనుకుంటారు వాళ్ళు. అది కాదు. మామూలుగా వానికి సబ్జెక్ట్ ఎప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు మీరున్నారు నేనున్నాను, ఇప్పుడు నేను టక్కుని చెప్పగలుగుతాను సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4 అంటాను నేను.
అదే ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్ని ఒక బీటెక్ అయిన వాళ్ళని పిలిచి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా చెప్పమని చెప్పలేరు వాళ్ళు, ఏక్యూ మైనస్ బీక్యూ చెప్పమని చెప్పలేరు వాళ్ళు. చెప్పలేరు. ఇదిగా ఇప్పుడు లేదుగా సార్ అంటున్నాడు. అంతే. ఇట్స్ ఎ జోక్ యూనో. అంటే వాళ్ళు అది డైజెస్ట్ చేసుకోవట్లేదు, వాళ్ళు నేర్చుకోవట్లేదు. అది నేర్చుకోవట్లేదు. వాడు టైం టు టైం ఏం చేస్తున్నాడు, వాడు మగప్ చేసేస్తున్నాడు, రాసేస్తున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు. బై హార్డ్ అదే మగప్. అంటే ఆల్మోస్ట్ ఆల్ వాడు ఆ టైంకి, అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఉంది, FA1 ఉంది, FA2 ఉంది, యాన్యువల్ ఉంది. సో స్కోర్ కావాలంటే వాడు మగప్ చేసి వాడు బాగా రాస్తాడు, వచ్చేస్తాడు. అంతేగాని వానికి బుర్రలో ఏముండదు అసలు. అందుకే జాబులు రావట్లేదు. చిన్నప్పటి నుంచి ఇలా ఉంది కాబట్టి మీరు చెప్పిన కేటగిరీస్, అందుకే పీజీలు ఎంటెక్లు చేసినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు. అంటే ఎక్స్ప్రెషన్ లేదు కదా, మనం ఛాన్స్ ఇవ్వం కదా. మనం ఇంట్లో ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు కదా. ఇప్పుడు అమెరికన్స్కి మనకి తేడా ఏంటి? అదే కదా తేడా. అమెరికన్లో వాడు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్తో వాడు డైరెక్ట్ మాట్లాడేస్తాడు, పిఎంతో మాట్లాడేస్తాడు, ఎవరితోనైనా సరే ఫ్రీగా మాట్లాడతాడు. సో వాళ్ళకు ధైర్యం ఉంటుంది. ఎందుకు? నేను పేరెంట్స్తోనే మాట్లాడగలుగుతాను, పేరెంట్ పైన కూడా నేను కంప్లైంట్ ఇవ్వగలుగుతాను అనుకుంటున్నాడు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ మనం ఛాన్స్ ఇవ్వం కదా. ఇంట్లో ఇవ్వము, స్కూల్లో అసలు అమ్మాయికి అసలు ఇవ్వం మనం. సో మీరు ఆ ఎక్స్ప్రెషన్ అంటే అది ఇవ్వాలి మనం ఛాన్స్. అప్పుడే వాళ్ళు ఇంగ్లీష్ అయినా సరే ఏదైనా సరే అంటే ధైర్యం అది వస్తుంది. అది ఎప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడే. మనం వాళ్ళు తొక్కేస్తున్నాం కాబట్టి రాదు. అది సింపుల్. థ్యాంక్ యూ. ఓకే.